మెదక్ జిల్లా నార్సింగి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తలపెట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని మండల పరిధిలోని నర్సంపల్లి పెద్దతాండాలలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్యక్రమ మండల కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేస్తూ ప్రజలను స్వాతంత్రాన్ని తెచ్చిన మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై చేస్తున్న దాడిని వివరించారు. అనంతరం బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ అధిష్టానం ఆదేశానుసారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ ఇటీవల కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలపై రాజ్యాంగబద్ధ పద్ధతిలో పోరాడడం అని వివరించారు. బాపు ఆశయాలను నెరవేరుస్తూ భీమ్రావ్ అంబేద్కర్ ఎంతో శ్రమించి రాసిన రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు ఇచ్చిన రాజ్యాంగపరమైన హక్కులను కాపాడుకునేందుకు పోరాడేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు పరుస్తున్న పథకాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సాహసోపేతమైన బిల్లులను పాస్ చేసి చరిత్ర సృష్టించారని, ఇతర పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన పిల్లల భవిష్యత్తు నిర్ణయించే బిల్లులను తెచ్చిన విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ విరమణ వయో పరిమితిని పెంచి రాష్ట్ర నిరుద్యోగాన్ని పెంచిందని, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ఇక్కడి పిల్లలు హైదరాబాద్ కు వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలి చేసిన డబ్బులతో వేల రూపాయలు రూములకు అద్దెలు చెల్లించి పరీక్షా ఫీజులు, కోచింగ్ ఫీజులు చెల్లించి పరీక్షలు రాస్తే పరీక్షలు నిర్వహించిన తెల్లారి పేపర్ లీకు, కోర్టు కేసులు అంటూ పరీక్షలను రద్దు చేస్తూ నిరుద్యోగాన్ని మరింత పెంచిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా గద్దెనెక్కిన వెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉద్యోగాలను కల్పిస్తూ యువతను, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తోందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు బాలరాజు గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, బక్కన్నగారి సంపత్ రెడ్డి, టెలికాం బోర్డు మాజీ సభ్యుడు అంచనూరి రాజేష్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు బాచి స్వామి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎంఏ రఫీక్, పార్టీ గ్రామ ఎండి అన్వర్, మైనార్టీ ప్రెసిడెంట్ ఎండి అంజద్ తదితరులు పాల్గొన్నారు. కోసం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సంవిధాన్ కార్యక్రమం పేరు మీద ఇవాళ అన్ని గ్రామాన యాత్రలు నిర్వహిస్తున్న క్రమంలో ముఖ్యంగా మన రాజ్యాంగం అంటే రాజ్యాంగం లేకముందు ఎట్లా ఉండే అంటే అనేక బానిసలుగా బతికిన వాళ్ళం మనమంతా. మూతికి ముంత కట్టుకొని, ఈపుకు తాటాకు కట్టుకొని అట్లాంటి అంటరాని తనంలో బతికినటువంటి వాళ్ళం మనం. రాజ్యాంగం వచ్చిన తర్వాత మనందరికీ హక్కులు రాసి అందరికి మానవులంతా సమాజమే, స్త్రీలు పురుషులు అంతా సమానమే, అందరికీ హక్కు ఉండాలి, అందరు జీవించే హక్కు ఉంది, ఈ అంటరాని తనం అనేది నిర్మూలించాలి అనేటటువంటి ఒకటి తీసుకొచ్చి దాన్ని రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనేటటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని తిప్పికొడుతూ మనం ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనం ఈ గ్రామాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో అందరూ భాగస్వాములు అయ్యి మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా నార్సింగ్ మండలం నర్సంపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందుకను ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యాంగాన్ని మారుస్తున్నారనే ఆలోచనలకు విరుద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రతి గ్రామంలో మేమందరం ముందుకొచ్చి అందరి బాధ్యతగా రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని, మహాత్ముడి ఆశయాలను కొనసాగిస్తామని, బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఎంతో కష్టపడి అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరి హక్కులను కాపాడుకుంటామని, ఇందుకు గాను పోరాడేందుకు అందరం సిద్ధంగా ఉండాలని, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మా వంతు కృషి చేస్తాం. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా
అసెంబ్లీ చరిత్రలో, దేశ చరిత్రలో ఏ అసెంబ్లీలో కూడా పాస్ కానటువంటి బిల్లు ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు కానీ, ఎస్సీ వర్గీకరణ, ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినటువంటి సాహసోపేత నిర్ణయాన్ని ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఇది అందరూ గమనించాలి. మన బతుకులు మార్చేటువంటి ఇటువంటి బిల్లులు ఏదో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ నాయకత్వాన్ని ముందుకు తీసుకోవడం కోసం, గద్దెనెక్కడం కోసం ఎవడెవడో ఎన్నో చెప్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ చరిత్రలో నిలిచిపోయిందా మన పిల్లల భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఇటువంటి బిల్లుల విషయంలో మనం ఆలోచన చేయాలి. ఈ పార్టీ మన కోసం ఏం చేస్తున్నదని కూడా మీరు ఆలోచన చేయాలి. మహిళలకు కానీ మరియు ఉద్యోగస్తులు ఇన్ని రోజులు గత ప్రభుత్వంలో వయోపరిమితి పెంచి నిరుద్యోగాన్ని పెంచింది ఆ ప్రభుత్వం. 58 సంవత్సరాలున్న ఉద్యోగ వయోపరిమితిని 61 సంవత్సరాలకు తీసుకుపోయి నిరుద్యోగులను ఇంకా పెంచుకుంటూ పోయిన పరిస్థితులు మనం చూసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నో నోటిఫికేషన్లు వచ్చినాయి. గత ప్రభుత్వాలలో పరీక్షలు ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయంగానే పరీక్షలు మన పిల్లలు హైదరాబాద్లో పోయి రూమ్లు కిరాయిలు తీసుకొని 1000 రూపాయలు కష్టపడి ఇక్కడ కూలీనాలు చేసుకొని పోయి హాస్టల్లో వండుకుంటూ చదువుకుంటూ పోయి ఎగ్జామ్స్ రాస్తే తెల్లారే పేపర్లలో పేపర్ లీక్, కోర్టు కేసులు. ఈరోజు అటువంటి కార్యక్రమాలకు తావు లేకుండా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా ప్రభుత్వం ఎన్నో ఎగ్జామ్స్ నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ త్వరలో రేషన్ కార్డులు కూడా మనకు మంజూరు అవుతున్నాయి. అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను మీరు ఆలోచన చేసి, అప్పటి మందం ఏదో మన మధ్యలో కుల మత విభేదాలు సృష్టించేటువంటి పార్టీలకు కానీ, నినాక మొన్న జరిగినటువంటి మన పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆదివాసీల మీద అనేక హత్యాకాండాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అమాయక గిరిజనుల మీద ఏదైతే దాడి కొనసాగుతుందో వెంటనే ఆపాలి. ఆదివాసీల యొక్క హక్కులను చర్చలకు పిలిచి సామరస్యపరంగా చర్చల పూర్తంగా శాంతి చర్చలు నిర్వహించాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ప్రతి గ్రామాన్ని ఆదరించి ఈ కార్యక్రమాలను మీరు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అందులో భాగంగా మేము ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఎంతవరకైనా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే మరియు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన ఈరోజు నాసిక్ మండలంలోని నసంపల్లి తండాలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా మాకు ఇన్ఛార్జిగా రాజుగౌడ్ గారు రావడం జరిగింది. అలాగే మా మండల పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులందరూ గ్రామాన ఈరోజు బీజేపీ చేసినటువంటి విచ్ఛిన్నం, మత విద్వేషాలు ఇలా రెచ్చగొడుతున్నారు కాబట్టి, వాళ్ళు అలాగే రాజ్యాంగాన్ని ఇక్కడ మారుద్దామని చెప్తున్నారు కాబట్టి అవి ఖచ్చితంగా ఖండించాలి. ప్రతి గ్రామాన ప్రతి వ్యక్తికి తెలవాలని చెప్పేసి గౌరవ రాహుల్ గాంధీ తెలియజేసే విషయాన్ని ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తికి తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ యొక్క బీజేపీ పార్టీలు వాళ్ళ యొక్క మాటలు నమ్మొద్దని, ప్రజలను విశ్వసించదని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలో ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన యొక్క జాతీయ పార్టీ నాయకత్వంలోని వాళ్ళ యొక్క ఉద్దేశాలన్నీ తీసుకెళ్తారు కాబట్టి ఇప్పటికైనా దేశాన్ని కాపాడుకోవాలి. ఈ బీజేపీ పార్టీని తరిమొట్టాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్.